ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. వీళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనేమో వచ్చేసి బాస్మతి రైస్ని కడిగేస్తున్నాను శుభ్రంగా పులావ్ చేయడానికి, చికెన్ పులావ్ ఏమైతే ఉన్నదో చేయడానికి. మా హస్బెండ్ వచ్చేసి ½ కేజీ చికెన్ అయితే తెచ్చేసారండి. నేనేమో ½ కేజీ చికెన్లో హాఫ్ ఏమో మెతి చికెన్ చేస్తున్నాను, ½ కేజీ ఏమో బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం అయితే శుభ్రంగా చికెన్ కడిగేస్తున్నానండి. అలా వచ్చేసి కర్డ్ ఏమైతే ఉన్నదో అండి, కట్ చేసి చికెన్లో వేసేస్తున్నానండి. కర్డ్ అని చికెన్ మిక్స్ చేసి అదేమో కొంచెం సేపు రెస్ట్ చేస్తున్నానండి. మిక్స్ వేయాలి. నేను వచ్చేసి ఇక్కడేమో మెతి ఏరుతున్నానండి. ఫర్ చికెన్ మెతి కోసం ఫ్రెష్గా నిన్ననే ఏమైతే ఉన్నదో మా ఇంటి ముందు వచ్చేసింది మెతి, అదే తీసుకున్నానండి. దానికోసమే నేను మెతి చికెన్ చేస్తున్నానండి. మెతి ఏమైతే ఉన్నదో ఏరేసి శుభ్రంగా కడిగేసి అయితే మెతి చికెన్ ప్రిపేర్ చేయడానికి రెడీ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఏమైతే ఉన్నదో గ్రీన్ చిల్లీ వేసేసి కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి వేగేస్తున్నానండి లో ఫ్లేమ్లో. ఏమైతే ఉన్నదో మంచిగా లో ఫ్లేమ్లో వేగేసినాక చల్లారిపి అయితే ఏమో మిక్సీ చేస్తున్నానండి. బిర్యానీ కోసం అయితే ఏమైతే ఉన్నాయో నేనేమో నూనె కాగేస్తున్నానండి. అల్లేమో ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో కట్ చేసి మస్తు ఫ్రై చేస్తున్నానండి ఫర్ బిర్యానీ కోసం. బ్రౌనీస్ చాక్లెటీ కలర్ ఏమైతే ఉన్నదో మనం వేసేయాలి. బిర్యానీ చాలా టేస్టీగా అవుతుంది వేగిన ఉల్లిపాయలు వేస్తే. వీళ్ళు చూస్తూనే ఉన్నారు కాండి. నేను ఇక్కడ ఏమో రోటీ కోసం ఏమో ఆట ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఆయిల్ వేసి అల్లేమో జీరా వేసి మనం ఏదైతే వేగేసినామో ఎల్లిపాయలు అని గ్రీన్ చిల్లీ ఏమైతే ఉన్నదో మిక్సర్ పట్టేసి అలా వేస్తున్నానండి ఆయిల్లో. అండ్ తర్వాత ఏమో ఆనియన్స్ వేస్తున్నానండి. అవేమో వేగేసడానికి కొంచెం అలా సాల్ట్ పైన యాడ్ చేస్తున్నానండి. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి శుభ్రంగా కడిగిన మెతి ఏమైతే ఉన్నదో నేను ఆ ఫ్లేమ్లో యాడ్ చేస్తున్నానండి. మిక్స్ చేసి మంచిగా కొంచెం సేపు వేగేస్తున్నాను. ఇలా అయితే కొంచెం పచ్చి కొబ్బరి ఏమైతే ఉన్నదో వేసేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసినాక చికెన్ మసాలా ఏమైతే ఉన్నదో వేసేస్తున్నాను.
చికెన్ వేసినాక అంతా మిక్స్ చేసి మంచిగా హాఫ్ చికెన్ ఏమైతే ఉన్నదో రెస్ట్ చేసినాం. చాలాసేపు అయితే మనం రెస్ట్ చేసినాం. హాఫ్ చికెన్ ఏమైతే ఉన్నదో కర్డ్లో నానేసింది అది వేస్తున్నాను. ఆ తర్వాత చాలా మంచిగా నీట్గా మిక్స్ చేశానండి. లో ఫ్లేమ్లోనే పెట్టేయాలి అని కొంచెం వాటర్ యాడ్ చేసి అంత వాటర్ పైన వచ్చేసాను. అంత మిక్స్ చేసేసినాక అలా వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం ఇంట్లో మసాలా, కొంచెం కారం ఏమైతే ఉన్నదో అది మిక్స్ చేసి వేస్తున్నాను. గ్రీన్ కలర్ ఒకుంటా చూసుకోవాలండి. ఎందుకంటే మనం మెథి చికెన్ చూస్తున్నాం, గ్రీన్ కలర్ కనబడితేనే చాలా బాగుంటుంది అని రేస్ట్ చేసేది. ఇది హాఫ్ చికెన్ ఏమోనండి బిర్యానీ కోసం. అలా ఏమైతే వచ్చేసి వేగేసిన ఆనియన్స్, అలా కొంచెం ఆయిల్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం అల్లం పేస్ట్, సాల్ట్, కారం, ఇంట్లో మసాలా అండ్ చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి చాలా మంచిగా మిక్స్ చేసి ఏమైతే ఉన్నదో కొంచెం సేపు ఏమైతే ఉందో రెస్ట్ చేస్తున్నానండి. మీరు చూస్తూనే ఉన్నారు. చూసారా అండి, కిచెన్ అయితే వచ్చేసి ఎంత హడావిడిగా అయింది. నేను తొందరగా ఏమవుతున్నదో కిచెన్ అంతా సర్దేసి చపాతీ కోసం అయితే ఏమైతే ఉన్నదో ఫ్లోర్ అయితే అంతా క్లీన్ చేస్తున్నానండి ఫాస్ట్గా. అక్కడ ఏమన్నదో చికెన్ అవుతుందండి లో ఫ్లేమ్లో. నేను ఇక్కడ వచ్చేసి చపాతీ కోసం ఆట ఏమవుతున్నదో ఆయిల్ మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా డో చేస్తున్నానండి. మీరు చూస్తూనే ఉన్నారు నేను చపాతీ ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా చేస్తున్నాను. ఫైనలీ మెథి చికెన్లో కొంచెం ఏమవుతుందో కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసి ఆయనతో కొంచెం సేపు పెట్టేసి ఆయనతో లో ఫ్లేమ్లో ఆఫ్ చేసేసి ఫినిష్ అయిపోతుంది. ఆయన రోటీ ఇక్కడ ఏమవుతుంది నేను చేస్తున్నాను. బిర్యానీ కోసం మనం రైస్ అయితే రెస్ట్ చేసామో అలా కొంచెం కొత్తిమీర, కొంచెం లింబు ఏమవుతున్నదో వేసేయాలి. అండ్ లింబు వేసేసి కొంచెం షాజీరా, జీరా, తేజ్పత్తా, లవంగ, దాల్చిని, ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసి ఏమవుతున్నదో గ్యాస్ వంటేసి అలా పెట్టేసేయాలి అండి. ఇలా వచ్చేసి నేను బిర్యానీలో వాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం చిల్లీ, కొత్తిమీర, కారం, ఉప్పు, మసాలా అండ్ కొంచెం మిల్క్ అని ఫుడ్ కలర్ యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి చికెన్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా ఇవి యాడ్ చేసి ఏమవుతుందో నైస్లీ మనకు బిర్యానీ వాటర్ తయారవుతుందండి. ఇది ఏమవుతుందో నేను షెఫ్లో వీడియోస్ చూశానండి. అది షెఫ్ అలానే చేస్తారు. సో నేను పైన అలానే చేస్తాను ఎప్పుడు బిర్యానీ చేసినా. చూసారుగా ఎంత నైస్గా వచ్చింది కలర్. ఇప్పుడైతే చికెన్ ఏదైతేనో మనం చాలాసేపు ప్రిపేర్ చేసాము అది కింద ఫస్ట్ చికెన్ అయితే వేగేస్తున్నాను. మనం చూస్తున్నాం రైస్ బాయిల్ అయిందా లేదా. ఆల్మోస్ట్ 50 to 65 కుక్ అయినాక నేను ఫస్ట్ లేయర్ ఏమవుతుందో యాడ్ చేస్తానండి.
చూస్తున్నారా నేను రైస్ ఏమవుతుందో ఫస్ట్ లేయర్ ఏమైతే యాడ్ చేశాను. ఫస్ట్ లేయర్ యాడ్ చేసినాక వాటర్ ఏమైతే చేసిన ప్రిపేర్ అది వేస్తున్నానండి. దెన్ ఆనియన్స్ వేస్తున్నాను, దెన్ షాజీరా వేస్తున్నాను, మళ్ళీ ఇంకొక వచ్చేసి సెకండ్ లేయర్ వేస్తున్నానండి. సెకండ్ లేయర్ వేసేసి మళ్ళీ వాటర్ అని నేను ఏం చేశాను, ఇదే సెకండ్ 2 లేయర్స్ చేశాను. ఆనియన్ షాజీరా అన్నీ ప్రిపేర్ చేసి సండే అయితే జనవరి ఈరోజు అందరు హడావిడిగా షాపింగ్కి వచ్చేస్తారు. మా హస్బెండ్ ఏమోతో క్లాత్స్ చూస్ చేస్తున్నారండి తన కోసం. చూస్తున్నారండి, ఇది మా ఊర్లో జాతర అండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతిలో మా ఊర్లో ఇలా వస్తుందండి. మేము ఆడికి పని వెళ్ళామండి. సండే అంటే ఫుల్ డే నాకు బిజీగా వెళ్ళిపోయింది. ఎలా వచ్చింది ఎలా పోయింది పని తెలియలేదండి, అర్థం అవ్వలేదు. అలా మార్నింగ్ చికెన్ బిర్యానీ, మేతి చికెన్, చపాతీ, రైస్ అని మళ్ళీ షాపింగ్, దెన్ అలా మళ్ళీ గడ్డ యాత్ర ఇలా అయిందండి. హోప్స్ యూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్.